సెన్సేషన్ యాక్టర్ డైరెక్టర్ ఉపేంద్ర గారు నిర్మిస్తున్న కొత్త చిత్రం యుఐ త్వరలో విడుదల కాబోతుంది. మరి ఈ చిత్రం టీజర్ చూస్తుంటే చాలా ఆసక్తికరంగా ఉంది. నేడు రాజకీయ నాయకులు చేస్తున్న జిమ్మిక్కులు, వారి వలలో పడి సామాన్య ప్రజలు ఎలా నష్టపోతున్నారనేది ఈ సినిమాలో చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇలాగే ప్రజలు ఉచితాలకు ఆశపడితే, లేక కులమతాల వారిగా విడిపోతే, తమ అసలు సమస్యలను పట్టించుకోకుండా సెల్ ఫోన్కు బానిసలుగా, వినోదానికి, క్రికెట్కు, సినిమాలకు, రీల్స్కు బానిసలుగా మారిపోతే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ సినిమా చూపిస్తున్నట్లు మనకు స్పష్టమవుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ప్రజలకు తినడానికి తిండి లేకపోతే ప్రభుత్వమే ఉచితంగా తిండి ఇవ్వడము, సెల్ ఫోన్ కూడా ఒక నిత్యావసర వస్తువుగా ఇవ్వడము, మరి దానికోసం జనాలు కొట్టుకు చావడము, ఒక చోట అన్నం దొరికితే ఆ అన్నం కోసము మరి కులమతాలుగా ప్రజలు కొట్టుకోవడము, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఈ యొక్క సినిమాలో. అంటే చివరకు మనుషులు పనులు వదిలిపెట్టి ఆహారం కోసం అడుక్కునే పరిస్థితి రాబోతుంది ఉచితాలకు ఆశపడితే అనేది. ముఖ్యంగా ఉచితాలకు వ్యతిరేకంగా ఈ సినిమా నిర్మించినట్టు ఉంది. మరో పక్కన ఈ ప్రజలు కులమతాల వారిగా విడిపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయి రాబోయే రోజుల్లో. ఉదాహరణ నేడు చూసినట్లయితే, చిరిగిన చెడ్డీ అయినా తొడుక్కుంటాను కానీ ఓటు మాత్రం ఫలానా పార్టీకి వేస్తానని చెప్పి కొన్ని స్లోగన్స్ మనకు వినబడుతుంటాయి. పెట్రోల్ 200 రూపాయలైనా కూడా నేను వేసుకుంటాను కానీ ఫలానా పార్టీకి ఓటేస్తాను అన్న విధంగా ఏదైతే మెంటాలిటీ ఉందో దాన్ని సెటారికల్గా ఎలాంటి పరిస్థితి మన దేశానికి తీసుకుపోతుందని చెప్పి ఇది సినిమా చూపిస్తుంది. మరోపక్క ప్రజలు తినడానికి తిండి లేకపోతే, తొడుక్కోవడానికి బట్టలు లేకున్నా కూడా సెల్ ఫోన్లో క్రికెట్ చూడటము, స్కోర్ మాట్లాడుకోవడము, అదేవిధంగా పెద్ద పెద్ద స్క్రీన్లలో మంగళగ్రహానికి మన దేశం పోతుందని, మరో విధంగా ఎన్నో అద్భుతమైన మనము ఆయుధాలు కొంటున్నాం, మన దేశం ఇంకా సురక్షితంగా ఉంటుందని చెప్పి ఈ యొక్క బట్టలు లేని బిచ్చగాళ్ళ లాంటి ప్రజలు మాట్లాడుకోవడం చాలా హాస్యంగా అనిపిస్తుంది అనమాట. కానీ హాస్యమైన కూడా ఇది రాబోయే నిజం అనే విధంగా మనకి ఈ సినిమా స్ఫురిస్తుంది. ఇక చివరిగా ఈ యొక్క సినిమాలో ఆ ప్రాంతానికి ఒక రాష్ట్రపతి లేక అధ్యక్షుడిగా ఉన్న ఉపేంద్ర ప్రజల మధ్యకు వచ్చినప్పుడు కొంతమంది ప్రతిపక్షం ధిక్కారం అంటూ వ్యతిరేకించినా కూడా అతడు తన వద్ద ఉన్న ఆయుధాన్ని తీసి ప్రజల వైపు చూపి, మీ ధిక్కారం కంటే నా అధికారం బలమైందని వాళ్ళని కాల్చి చంపడము, ఇవన్నీ నేడు జరుగుతున్న కొన్ని అధికార దుర్వినియోగానికి అర్థం పడుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ 2040లో ఇలాంటి పరిస్థితి వస్తుందో రాకపోవచ్చు. కాకపోతే ఉపేంద్ర గారు అయితే మీరు ఈరోజు ఎలాగ గుడ్డిగా మీరు ఓట్లు వేస్తున్నారు, ఎలాగైతే సమస్యలను పక్కన పెట్టి ఈ పనికిమాలిన ఫోను, లేకపోతే ఈ యొక్క పనికిమాలిన సినిమాలు, క్రికెట్, ఇలాంటి వాటి కోసం మీరు ఎలా మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అదేవిధంగా దేశం వెలిగిపోతుంది, దేశం ఎంతో బలంగా ఉంది, సురక్షితంగా ఉందని చెప్పి ఏదైతే ప్రజలను మభ్యపెట్టే విధంగా నేటి పాలకులు చేస్తున్నారో దాన్ని కూడా షటరిగా చూపిస్తూ మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి అనే విధంగా ఒక హెచ్చరికగా ఈ సినిమా ఉండబోతుంది. సినిమా పేరు గుర్తుపెట్టుకుంటే యుఐ. మరి ఈ సినిమా ఖచ్చితంగా ప్రజల్లో ఎంతో కొంత ఆలోచనలు మార్పు రావాలని ఆశిద్దాం. ఈ సినిమాలో మరోపక్క అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయంగా దేశాల మధ్య యుద్ధాలలో ధ్వంసమైన నగరాలు, అదేవిధంగా ఈ యొక్క మహమ్మారులు అనగా పాండమిక్, కరోనా వైరస్ లాంటి రోగాల వల్ల కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి, ఎలా నగరాలు ధ్వంసమవుతున్నాయి, అదేవిధంగా కరోనా వైరస్ లాంటివి ఊరికి అనవసరంగా ఒక పుకార్లాగా వ్యాప్తి చెందిస్తున్నారా అనే విధంగా కూడా కొంచెం అనుమానం ఈ సినిమాలో చూపిస్తున్నట్లు కనబడుతుంది. ఏదేమైనప్పటికీ జాతీయ, అంతర్జాతీయ సమస్యలు, రాజకీయాలు, ముఖ్యంగా రాజకీయ నాయకుల వల్ల కుట్రలు, ప్రజల మూర్ఖత్వము కలగలిసి రాబోయే ప్రపంచం ఎంత ఘోరంగా ఉండబోతుందో ఉపేంద్ర గారు చెప్పే ప్రయత్నం చేశారని ఈ యొక్క యుఐ సినిమా ట్రైలర్ బట్టి తెలుస్తుంది. చూద్దాం ఈ సినిమాలో రియల్గా ఎలాంటి మెసేజ్ ఉందో. ఎనీహౌ మంచి అటెంప్ట్ ఉపేంద్ర గారి తరఫున యుఐ సినిమా సక్సెస్ కావాలని కోరుకుందాం.